వక్ఫ్ సవరణ చట్టము అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింసను ప్రేరేపిస్తుంది అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వక్ఫ్ సవరణ చట్టము పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత కూడా కొందరు ఈ చట్టాన్ని మేము ఒప్పుకోము అంటే చట్టాలు రోడ్ల మీద చేసుడా పార్లమెంట్ సభలలో చేసుడో ఈ నాయకులు చెప్పాలి. జార్ఖండ్ ఒక మంత్రి ఏకంగా మేము శరీర చట్టాన్ని వాడతాం, రాజ్యాంగం మేము ఒప్పుకోము ఈ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో గందరగోళాన్ని రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కొన్ని హిందువుల ఇళ్లను మార్కింగ్ చేసుకుంటూ ముందు రోజు మార్కింగ్ చేసి దహనానికి పాల్పడుతున్నారు. ఇలా హిందువుల ధనమాన ప్రాణాలు అగ్నికి ఆహుతవుతున్నా కూడా ఏ నాయకుడు మాట్లాడతలేడు. ఎక్కడో పాలిస్తీనా జరిగితే మాట్లాడతారు, సేవ్ పాలిస్తీనా అంటూ మాట్లాడతారు. హిందువుల ధనాలు మానాలు అగ్నికి ఆహుతవుతున్నాయి, వెంటాడి చంపుతున్నారు. అయినా కనీసం ఒక్క నాయకుడు కూడా దాని మీద మాట్లాడతలేడు. ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి ఒక విలేకరి ప్రశ్న అడిగితే మాకు ఇప్పుడు ముఖ్యంగా ధరల పెరుగుదల గురించి మాట్లాడదామంటుంటారు. రాహుల్ గాంధీ కనబడాడు, ప్రియాంక గాంధీ కనబడదు. ఏంటి ఇలా ఇది విశ్వ హిందూ పరిషత్ వేదికైనా కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం వస్తున్నది. అందుకే హిందువులందరూ ఆలోచించండి. ఇలా మన ధన మాన ప్రాణాలు ఇలా అగ్నికి ఆవుతవుతున్నా మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు ఎన్ని రోజులు వెనకేసుకొస్తారు. ఖచ్చితంగా ఎవడైనా ఓటు కాస్తే చెప్పు దగ్గరంగా కొట్టండి. ఇలా హిందువులు ఇంత తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నా కానీ ఒక్కడు మాట్లాడతలేడు, అందరూ మౌనంగా ఉంటున్నారు. ఏం జరుగుతుంది సమాజంలో? అందరూ ఆలోచించాలి. హిందువులు ఇప్పటికైనా ఐక్యంగా ఉండి మన సమాజాన్ని సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముందు తరాలు అనేక ఇబ్బందులకు లోనవుతాయి. ఎక్కడో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు, ఇక్కడ మన సొంత దేశంలో పక్క రాష్ట్రాల్లో విధానం తీవ్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాశ్మీర్ను కోల్పోయినాం, ఇలా కేరళను కోల్పోతున్నాం, ఇలా వెస్ట్ బెంగాల్లో మొదలైనవి. ఇలా హింస జరుగుతుంటే అక్కడ పోలీసు ఏకపక్షంగా ఎట్లా వ్యవహరిస్తారు? పోలీసు ఏకపక్షంగా ముస్లింలను వెనకేసుకొస్తున్నారు. అక్కడ రాష్ట్ర పోలీసు వెనకేసుకొస్తున్నారు. బీఎస్ఎఫ్ ఎంటర్ అయ్యే వరకు కూడా హిందువులు అనేది బిక్కుమిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. సొంత దేశంలో శరణార్థి శిబిరాల సిగ్గుపడాలి. మనం ఇవాళ ఎటుపోతున్నాం, సమాజం ఎటుపోతుంది, హిందువుల పరిస్థితి ఏంది? అందరూ హిందువులు ఆలోచించండి, హిందువులు ఐక్యంగా ఉండండి. ఎవరైతే మన ధనమాన ప్రాణాలకు మనకు రక్షణ ఉంటారో వాళ్ళని ఎన్నుకుందాం, వాళ్ళకే అవకాశం ఇద్దాం. అప్పుడే హిందువులు అనేది భద్రంగా ఉంటారు. జై హింద్, భారత్ మాతాకి జై.